విచ్చేసినటువంటి సంఘ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. నిన్న పొద్దున్న నుంచి ఈ పార్లమెంట్ పరిధిలో ఆ తదుపరి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎందుకో అదే ఇప్పటికీ అన్నను పోగొట్టుకున్నాం, మనం పోగొట్టుకున్నంటే రాజకీయంగా దూరం చేసుకున్నాం. అన్నను కాపాడుకోవాలన్నటువంటి భాష ఆతుత ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. కానీ ఒక్కటి అంటే మీకు నాకంటే ఎక్కువ తెలుస్తుంది, నేను కొత్తవాడిని కాదు. ఏదో భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఈటల వచ్చినట ఎంపీ అభ్యర్థి అంటే కొత్తవాడిని అయితే కాదు. నా చరిత్ర తెలంగాణ సమాజంలో, తెలంగాణ గర్భంలో తెరిచిన పుస్తకంలాగా ఉంటుంది. నేను దానికి జోలికి పోను. కానీ కేసీఆర్ అంటోడు ఎట్లా కుట్రలు చేసిండు, ఎన్నెన్ని రకాల ప్రలోభ పెట్టిండు, ఎట్టెట్ట స్కెచ్ చేసి ఇబ్బంది పెట్టిండు అనేది అదొక చరిత్ర. ఈసారి మల్కాజ్గిరికి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడెక్కడైతే రాజ్యం హింస ప్రయోగిస్తుందో, అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందో, ఆ హింసని ఆ అన్యాయాన్ని తిప్పి కొట్టగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. అందులో మల్కాజ్గిరి ప్రజలకు ఎక్కువ ఉంటుంది. అది కారణం ఏంటంటే మీరు పరిశీలన చేస్తే పాత గ్రామాలు మినహాయిస్తే మిగతా అన్నీ కూడా నాకు పాత గ్రామాల ప్రజలు ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటే ఈ 36 లక్షలు మిగతా వాళ్ళంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి వ్యాపార వర్గాలు కావచ్చు, దేశ నలుమూల నుంచి వచ్చి హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ, హైదరాబాద్ అక్కడ చేర్చుకుంటుంది, హైదరాబాద్ నాకు ఉపాధి కల్పిస్తుంది, హైదరాబాద్ నాకు ఆకలి తీరుస్తుంది, హైదరాబాద్ నాకు రక్షణ కూడా ఇస్తుంది అన్నటువంటి విశ్వాసంతో లక్షలాది మంది బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఎక్కడ గింతంత హింస కానీ ఇబ్బంది కానీ ఉన్న సంఘటన దొరకలేదు. రెండవ రకం ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి, ఈ పక్క రాష్ట్రం నుంచి మా దగ్గర ఇవాళ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు మనకు. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళి కొన్ని లక్షల మంది ఉద్యోగరీత్యా రావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులుగా స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు, ఇవాళ మళ్ళీ అక్కడ ఊళ్ళలో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని జీవనం కోసం వచ్చేవాళ్ళు కావచ్చు. ఇంకొక రకం ఊళ్ళల్లో మంచిగా ఉండి అన్ని రకాల కలిగిన వాళ్ళు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు కలిగిన వాళ్ళు పిల్లల చదువుల కోసమో సిటీతో సంబంధం ఉండాలను, అక్కడ వ్యవసాయం ఉన్నప్పటికి కూడా, అక్కడ మిగతా ఉన్నప్పటికి కూడా ఇక్కడ స్థిరపడవాలంటారు. అంటే ఒక మాట చెప్పాలంటే చాలా చైతన్యవంతమైన ప్రజలు నివసించేటువంటి ప్రాంతం ఈ మల్కాజ్గిరి ప్రాంతం. అందుకనే ఇక్కడ నీకు మళ్ళీ చేవెళ్ళ కొంచెం వస్తుంది, చేవెళ్ళ పార్లమెంట్ కూడా కొంత వస్తుంది. మొట్టమొదటి వచ్చేదేమో మల్కాజ్గిరి, రెండవదేమో ఈ చేవెళ్ళ. కాబట్టి ఇవాళ మాలాంటి వాళ్ళం అదృష్టవంతులం. అన్నీ తెలిసిన కాడ కొట్టాడడం నాలాంటి వాడికి కొంచెం తేలికవుతుంది. ఎందుకంటే మంచేందో చెడేందో తర్కించుకోగలిగే సత్తా, నిర్ణయం తీసుకోగలిగే సత్తా వీళ్ళకు మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మనం పోయి ఓటు అడిగితే దండం పెడితే నవ్వుకుంటారు. వాళ్ళే 10 మంది కన్విన్స్ చేసే శక్తి ఉన్న వీళ్ళు. ఇక్కడ కొన్ని వందల మంది సర్పంచ్లు స్థిరపడి ఉంటారు. మాజీ సర్పంచ్లుగా, మాజీ ఎంపీటీసీలుగా, మాజీ ఎంపీపీలుగా, మాజీ జెడ్పీటీసీలుగా రకరకాల హోదాల వాళ్ళంతా ఇక్కడ ఉంటారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా చైతన్యానికి నిలయం మల్కాజ్గిరి. ఈ చైతన్యవంతమైన నియోజకవర్గంలో మనం చేయాల్సిన పనుల్లో ఏంటంటే జనరల్ సెంటిమెంట్ ఏముంటుంది, ఒక్కసారి రాకపోయా కదా అంటున్నాడు. ఇన్ని అసెంబ్లీ ఇక్కడ పెద్ద అసెంబ్లీ కానీ మా దగ్గర 2,40,40,000 ఓట్లు, 2,50,000 ఓట్లే ఉంటాయి. అంటే 15 అసెంబ్లీ నియోజకవర్గాలతో సమానమైన నియోజకవర్గం ఈ పార్లమెంటు నియోజకవర్గం. 36 లక్షలు ఉంటాయి.
అంటే ఇంత జనాభాని ఒక నాయకుడు ఒక 30 రోజులలో 40 రోజులలో కలవగలిగే శక్తి ఎవరికీ ఉండదు. కలవగలిగే శక్తి ఎవరికి ఉండదు. కాకపోతే ఏంటంటే మనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఒక 70-80% కుటుంబాలు ఈటల రాజేంద్ర అంటారు ముఖం తెలకూడదు ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఎల్బీనగర్ నుంచి మొదలు పెడితే ఈ చుట్టూ అన్ని ఉప్పలు కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఇవాళ ఈ కుత్బులాపూర్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఇవన్నీ మా ఉద్యమ ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ. రెండవది ఆర్థిక మంత్రిగా పనిచేసిన పరిచయం కావచ్చు. అన్నిటికంటే అంటే బాధ అనిపించే సందర్భం కావచ్చు, కానీ నాకు సర్వీస్ చేసే భాగ్యం కలిగింది కరోనా సందర్భంలో. కరోనా అప్పుడు ఎన్ని కష్టాలు ఉండేనో, అసలు ఎట్లా బతికినామో, మనం బయటికి వెళ్ళలేము. నాకు తెలిసి నేను ఒక్కనే కనబడుతుండొచ్చు టీవీలో అప్పుడు. అన్ని రోజులు ఆ కరోనా వచ్చిన రోజు కార్ల కానవాయి నాదే ఉంటుండే, టీవీలలో కూడా నేనే మాట్లాడుతున్నాను అప్పుడు. అంటే ఆ పరిచయం అంటే ప్రతి నిత్యం ఏమవుతుందని ఉత్కంఠగా ప్రజలు చూసే సందర్భంలో నేనున్నాను. కాబట్టి నా పరిచయం ప్రజానికానికి తెలిసినప్పటికి కూడా సాధ్యమైనంత మేరకి నేను కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను, ఉన్నంతలో వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎక్కడెక్కడ పోవాలో అక్కడ తిప్పండి. రెండవది నేను 2 హామీలు ఇస్తున్నాను. ఒకటేమో నేను మా నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చింది ఇక్కడికి, ఒక 15-20 మంది ఇక్కడ. మచ్చతేం మీకు మచ్చతేం? అరే ఇక మా ఎంపీ నిన్న 20 ఏళ్ళు హుజరాబాద్లో, సరే మొన్న ఏమైందనేది అదొక అంశం. నేను లేను, అక్కడ పోలేదు, వాళ్ళు ఎట్లా చుట్టుముట్టేసేసిన అదొక అంశం. 20 ఏళ్ళు ఎన్నడూ మాకు డబ్బులు ఖర్చు పెట్టే సందర్భం లేదు. వాస్తవంగా ఎన్నడూ ఒక లిక్కర్ బాటిల్ ఇచ్చే సందర్భం లేదు మాకు. ప్రలోభం అంటే తెలియదు మాకు, లిక్కర్ అంటే తెలియదు మాకు ఈ పైసలు అంటే తెలియదు మాకు. బట్టిగా నేను మీ బిడ్డను, మీ కళ్ళల్లో కదలాడే బిడ్డనని చెప్పి మీకు మీ కాళ్ళకు ములిగితే పన్నుతో పికే బిడ్డనే కదా అని చెప్తే నాకు ఉద్దేశం. ఒక్కటే ఒక సందర్భం 2021లో 2021లో కేసీఆర్ అంటే ఆయన వీని ముఖం అసెంబ్లీ కనబడద్దని చెప్పి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మీరు చూశారు. ఒక 600 కోట్ల నల్ల డబ్బు, ఒక 2000 కోట్ల రూపాయల దళిత బంధు, 15 లక్షల రూపాయలు. ఇక అడిగిందే తడుగా సిమెంట్ రోడ్లు, కుల సంఘాల భవనాలు, జర్నలిస్టుల భవనాలు అన్నీ. అంటే ఇక అడిగిందే పాపం అట్లా చేశాం. అట్లా చేసినప్పటికి కూడా ఆ కాలంలో కూడా గంతమంది మంత్రులు, గంతమంది ఎమ్మెల్యేలు పనిచేసినప్పుడు కూడా ఓ 25,000 మంది ఓటుతో గెలిపించి మళ్ళీ పంపించిండు నువ్వేమో బిడ్డ. అదంతా దేశమంతా చూసింది, ప్రపంచంలో తెలుగు మాట్లాడమంతా కూడా చూసిండ్రు అంశం. కాబట్టి నేను మీకు తెస్తే ఇంత మంచి పేరు తెస్తే తప్ప చెడ్డ పేరు తెస్తే నెంబర్ 1. నెంబర్ 2, నా కల్చర్ కాలుకు ముళ్ళిగితే పన్నుతో పీకే కల్చర్ నాది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా పదవులు ఎప్పుడు కూడా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఉచ్చిలివాడి చేతిలో ఉండవు. పదవులు ఎప్పుడు కూడా ఉచ్చిలివాడి చేతిలో ఉండవు. ఆ గంభీరత, ఆ బాధ్యత, ఆ కర్తవ్యం ఎవరికైతే అర్థమైతే వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఆ పదవులు. ఇవాళ మా పవన్కి ఇచ్చిన, లచ్చిరెడ్డి గారికి ఇచ్చిన, వెంకటేశ్వర రెడ్డికి ఇచ్చిన, నాకు ఇచ్చిన, అది కొనుక్కుంటే దొరికే సరుకు కాదు. అది చాలామంది అనుకుంటారు, పైసలు పెట్టి కొనుక్కుంటే దొరికే సరుకు కాదు అది. అది అమ్మ ఇచ్చేది కూడా కాదు, నాన్న ఇచ్చేది కూడా కాదు. అది ఆ ప్రాంత ఇవాళ అస్తినాపురం బిఎన్ రెడ్డి డివిజన్ ఉన్నది. ఆ బిఎన్ రెడ్డి డివిజన్లో ఉన్న 40,000 మందో, 50,000 మందో, 60,000 మందో ఆ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదించితే దొరికే పదవి లచ్చిరెడ్డికి తప్ప లచ్చిరెడ్డి గారి పైసలు పెట్టి దొరికే పదవి కాదు. అసలు మనం అంటాం చూసావా, పునాది రాళ్ళు కనపడవు, కింద పునాది రాళ్ళు కనపడవు, పైన గోడలు కనపడతాయి, బ్రహ్మాండంగా కనపడతాయి, కానీ దాన్ని నిలిపేది, ఆపేది ఆ పునాది రాళ్ళు కనపడవు. అట్లనే ఇవాళ అనేక మంది మనం అనుకుంటాం ఇలా నేనే గెలవరు. అట్లా కొన్ని వందల మంది నీకు తెలియని అదృశ్య శక్తులు, నీకు తెలియని అన్సీన్ వ్యక్తులు, ఇవాళ కార్యకర్తలు వాళ్ళు కరిగిపోతూ కూడా నీకు సపోర్ట్ చేసేటువంటి సందర్భం గుర్తుపెట్టుకోండి. మనం ఎంతమంది అయితే మనకు సపోర్ట్ చేస్తారో
అంతమందికి మనం న్యాయం కూడా చేయలేం, వాస్తవంగా చెప్పండి. అంతమంది సర్వీస్ కూడా చేయలేం. అసలు మనల్ని ఆశీర్వదించినా, మనకు మద్దతు ఇచ్చినా, మనకు గెలిపించినటువంటి జనాభాలో 5% మందికి కూడా మనం పెద్ద చేసేది ఏమి ఉండదు. 90% మంది లచ్చిరెడ్డిని మేము గెలిపించుకున్నాం, వెంకటేశ్వరుడిని మేము గెలిపించుకున్నాం అంటారు తప్ప, అంతే తప్ప వాళ్ళ పెద్ద అవసరాలు కూడా పడవు. నాకు ఎస్పెషల్లీ ఈ సిటీలలో రెండింటినే కోరుతారు. నేను చూస్తున్నా. ఒకటి, మర్యాదగా పాటిస్తే చాలు, మర్యాదగా పాటిస్తే చాలు. 2, వాళ్ళకి ఎప్పుడన్నా మంచో చెడో అవసరమైనప్పుడు పిలిస్తే పలికితే చాలు. 3వది, మా ఎమ్మెల్యే, మా ఎంపీ, మా కార్పొరేటర్ చెప్పి గల్లెగిరేసి చెప్పినటువంటి మన ఆచరణ ఉండాలని కోరుకుంటాం. ఇంత మీకు ఏం కోరుకోరు. వట్టిగానే గెలవం. అసలు ఫస్ట్ టైం గెలిచేది చాలా తేలిక, కానీ రెండోసారి గెలిచేది అంత తేలిక కాదు. ఫస్ట్ టైం ఏమో ఊపిలో వేస్తూనే ఉంటారు, వాళ్ళ వ్యతిరేకంగా వీళ్ళకు ఈ కోపం మీద వేస్తూ ఉంటుంది. కానీ రెండోసారి గెలిచినప్పుడు ఏమైందంటే అసలు నీ గుణగణాలు, నీ చరిత్ర, నీ ఆచరణ, నీ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకనే డెఫినెట్గా నేను ఒకటే మీకు మాటిస్తున్నా, రేపు మల్కాజిగిరి అనే చరిత్ర పుటలలో తప్పకుండా ఒక మంచి అధ్యాయాన్ని మాత్రం రాయించే భాగ్యం మీరు కలిగించాలని, ఆ బాధ్యత నేను నిర్వహిస్తానని చెప్పి మాత్రం మీకు హామీ ఇస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు పొద్దున వచ్చిండ్రు, నేను 10 గంటలు రమ్మని చెప్పిన మీరు యాక్చువల్గా 8:30కి వస్తా అంటే వద్దు, నేను కూకట్పల్లిలో ఒక మీటింగ్ పెట్టింది. అక్కడ మీకు తెలిసి ఎలక్షన్లో పోతుంటే ఎట్టుండదు, ఇక్కడికి పోగానే అక్కడికి కూడా రా, అగో ఆయన పెద్ద మనిషి అక్కడికి కూడా రా అని తీసుకుపోతాను. మీరు కూడా అంతే చేస్తాను, నేను కూడా అంతే చేస్తాను. అందుకనే తప్పు పట్టాలని ఆశిస్తున్నాను, తప్పు పట్టాలని చెప్పి ఆశిస్తాను. కానీ నాకు ఒక్క లక్షణం ఉండదు, గుర్తుపెట్టుకోండి. నాకు ఏది ఉండదు, నాదో ఒక బిత్తిరి టైప్ కేసు. అంటే బిత్తిరి అంటే మీకు లాంగ్వేజ్ ఇప్పుడు అర్థం కాదు, కానీ మాకు లేచిన నుంచి మొదలుపెట్టి రాత్రి బెడ్రూమ్ పోయేంత వరకు పని తప్ప మాకు ఇంకోటి తెలియదు. మాకు ఇంకేం ఉండవు, ఇటు పోయేది అటు పోయేది ఏమి ఉండవు. మాకు ఉన్నంతలో ప్రజలే ఇతివృత్తంగా, సమస్యలే మాకు వాటిగా మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ ఎట్లా సాధ్యమైతే గెలుపంటే మీకు మీరుగా ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా గెలిస్తే మీరు గెలిచినట్టుగా ఆ స్పిరిట్తో పనిచేస్తేనే ఇది సాధ్యమైంది. కాబట్టి ఆ స్పిరిట్తో పనిచేస్తాను. నేను ఎన్ని చేసినా, అవతారం ఎత్తినా, ఇప్పుడు ప్రత్యక్షంగా నేను తెలుసు కావచ్చు, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అన్ని కాలనీలను, అన్ని ఇళ్లను, అందరి వ్యక్తులను కలిసేటువంటి శక్తి నాకు లేదు. అది ఆ బాధ్యతను మీరే తీర్చాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంపీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు వార్డు మెంబర్ ఊళ్ళలో ఉంటుంది, లేదా కార్పొరేటర్ ఇక్కడ ఉంటుంది. కార్పొరేటర్కి ఉన్న రీచ్ ఎమ్మెల్యేకి ఉండదు, ఎమ్మెల్యేకి ఉండే రీచ్ ఎంపీకి అయితే అసలుకి ఉండే ఆస్కారం లేదు. కాబట్టి గౌరవ కార్పొరేటర్లు ఎల్బీనగర్కు ఉండే అదృష్టం ఏంటంటే మనకు అతి ఎక్కువ కార్పొరేటర్లు గెలిచినటువంటి నియోజకవర్గం. కాబట్టి డెఫినెట్గా మా కార్పొరేటర్ల యొక్క బలం మీద కావచ్చు, మా కార్యకర్తల యొక్క బలం మీద కావచ్చు, ఎస్పెషల్లీ ఆడ మంచి సంబంధాలు, పార్టీ ఎదుగుదల ఉంది. కాబట్టి మీరందరూ గొప్పగా పనిచేసి భారతీయ జనతా పార్టీని ఇవాళ మీరు చూస్తున్నారు, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదిస్తామంటున్నారు. ఎంత ఆశ్చర్యకరమంటే నాకు టీఆర్ఎస్ మిత్రులు అంతకుముందు ఫోన్ చేయకపోతే భయంగా, ఫోన్ ఎక్కడ ట్యాప్ అవుతుందో అది అవుతుందో. ఇవాళ అందరూ ఫోన్ చేయంటున్నారు, అన్న నేను పోగొట్టుకొని మేము కథమైపోయినామన్నా, ఈసారన్నా మేము గెలిపిస్తామన్నా అంటున్న భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అసలు వేరే పార్టీలు కూడా ఫోన్ చేసి నీకు మ్యాచ్ లేదు పోవన్నా, ఇక నువ్వే పోవన్నా అంటున్నాను, నువ్వే పో అంటున్నాను. డెఫినెట్గా మీకు ఒక్కటి మాత్రం ఉంటుంది, పోతే ఇంటికి పోతే ఎందుకోటే ఆయన కంట్రోల్ అయితే ఉండరు, కట్టుకోవచ్చు. దండం పెడితే ముఖమాటి పెట్టేవాళ్ళు అయితే ఉండరు. పర్వాలేదా బాబు బడ్డాడు వచ్చిండు, మేము కూడా చూస్తున్నామే, నేను చూస్తూ పోతుండే అంటున్నాను. నువ్వు వస్తావో అనుకున్నాం, వస్తావో రావో అనుకున్నాం, కానీ వచ్చినావు, తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని భావన ఉంది. కాబట్టి దయచేసి ఇవాళ నేను కొత్తోడిని అయితే కష్టమవుతుంది మీకు, లేదా మలినమైన చరిత్ర ఉండే మీకు కష్టమవుతుంది, కానీ నేను ఉన్నంతలో ప్రజల ప్రేమను పొందినవాడిని కాబట్టి మీకు కూడా ఇళ్ళకి పోయినా వాడకట్టుకుపోయినా ఫలితం కనబడుతుంది అనే భావన నాకు ఉంది. కాబట్టి దయచేసి గొప్పగా పనిచేద్దాం, గొప్పగా గెలుచుకుందాం, గొప్పగా రాబోయే కాలంలో ప్రజలకు నాయకత్వం వహిద్దామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.